హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో రాజసాబ్ మూవీ గురించి మరిన్ని క్రేజీ అప్డేట్స్ తెలుసుకోబోతున్నాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రభాస్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్న రాజసాబ్ వాస్తవానికి ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే కొంతకాలం క్రితం ప్రభాస్ కాలికి గాయం కావడంతో ఈ సినిమా షూటింగ్ పూర్తి అవడంలో ఆలస్యం అవుతుందని భావించి ఈ మూవీ నిర్మాతలు ఈ మూవీ విడుదలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. దీనితో ఈ మూవీ ఎప్పుడు విడుదలవుతుందని సందేహాలు ప్రభాస్ అభిమానుల్లో ఉన్నాయి. అయితే ఈ సినిమా నిర్మిస్తున్న పీపుల్స్ మీడియా సంస్థ ఆలోచనలో ఈ సినిమా విడుదల అనేక డేట్స్ పరిశీలన చేస్తున్నప్పటికీ వారు ఆలోచిస్తున్న ప్రతి డేట్కు ఏదో ఒక సమస్య ఎదురవుతున్నట్లుగా గాసిప్స్ హడావిడి చేస్తున్నాయి. అంతేకాదు ఈ నిర్మాణ సంస్థ ఈ మూవీ రిలీజ్ కోసం పోటీ లేని రిలీజ్ డేట్ అయితే బావుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ మూవీని ఈ సంవత్సరం దసరా రేస్లో దింపాలని భావిస్తున్నప్పటికీ దసరాను టార్గెట్ చేస్తూ ఒక వారం రోజులు ముందుగా బాలకృష్ణ బోయపాటిల అఖండ 2 విడుదలవుతోంది అన్న సంకేతాలు వస్తున్న నేపథ్యంలో దసరా రేస్లో ప్రభాస్ రాజసాబ్ ఉండకపోవచ్చు అన్న సంకేతాలు ఉన్నాయి. అఖండ 2 పోటీని పట్టించుకోకుండా అక్టోబర్ 2న విడుదల చేయాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అదే డేట్కు కాంతారా చాప్టర్ 1 ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ రాజాసాబ్ దసరా విడుదలకు అవకాశాలు లేనట్లే అన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమాను ఆగస్టులో ఛాన్స్ ఉన్నప్పటికీ ఈ నెల జూనియర్ ఎన్టీఆర్, హృతిక రోషన్ల వార్ 2 ఉన్న నేపథ్యంలో అంత పెద్ద మల్టీస్టార్తో రాజాసాబ్ను విడుదల చేయడం మంచిది కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు టాక్. ఈ ఆలోచన ఇలా జరుగుతుండగానే దర్శకుడు మారుతి మాత్రం ఈ ఆలోచన పక్కకు పెట్టి ఈ మూవీ షూటింగ్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బుక్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.